రాజకీయాల్లో అంతే. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి. సోయిలో లేదనుకున్న పార్టీనే సడన్‌గా లేస్తుంది. తిరుగులేదనుకున్న పార్టీ తప్పుకోవాల్సి వస్తుంది. ఆ పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీకి కూటమి కుంపట్లా మారింది. వైసీపీ చెక్ పెట్టేందుకు అంతా ఒక్కటవ్వాలన్న ప్రతిపాదనతో సీటు ఎవరికివ్వాల్సి వస్తుందోనని అంతా తలపట్టుకుంటున్నారు. ఆ పార్లమెంట్ సీటు కదా చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. కడప 3 అక్షరాల ఈ పార్లమెంట్ నియోజకవర్గం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే. ఆ ఫ్యామిలీకే పట్టం కడుతూ వస్తున్నారు కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలు. వైఎస్ రాజశేఖర రెడ్డి, తరువాత జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి. వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతూ వస్తోంది అక్కడి రాజకీయం. వారు వన్ సైడ్ అన్నట్లుండే కడప పార్లమెంట్ సీట్లో ఈసారి కొత్త స్ట్రాటజీతో ఉన్నాయి విపక్ష పార్టీలు. వైసీపీ నుంచి మరోసారి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుంటే అపోజిషన్ నుంచి ఏ పార్టీ ఉంటుందో, చివరకు ఎవరు అభ్యర్థి అవుతారో అంచనాలకు అందటం లేదు. దశాబ్దాలుగా కడప గడపలో వైఎస్ కుటుంబం ఒకే మాట ఒకే బాట అన్నట్లుంది. కానీ మొదటిసారి వైఎస్ కుటుంబం నుంచి మరొకరు ప్రత్యర్థిగా నిలబడతారన్న చర్చ కడప రాజకీయాల్ని వేడెక్కించింది. వైసీపీపై అభ్యర్థిని నిలబడతామన్న వైఎస్ షర్మిల ప్రకటనతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టారు. మొన్నటిదాకా షర్మిల ఎన్నికల బరిలో ఉండరు అనుకుంది టీడీపీ. వైఎస్ వివేక కూతురు సునీతని ఎంపీ అభ్యర్థిగా దించి షర్మిల మద్దతు కూడగట్టుకోవాలని భావించారు. కానీ షర్మిల ప్రకటనతో కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ ఖాయం అంటున్నారు. ఈ పరిణామాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారుతున్నాయి. కడప ఎంపీ సీటుని టీడీపీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. ఆయనే బరిలో ఉంటారని పార్టీ కేడర్కి చెప్పేసింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా ఉంటున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో కూటమి పొత్తులో ఎంపీ సీటు టీడీపీకా బీజేపీకా అన్న ప్రశ్న మొదలైంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మరో ఎంపీ సీటు రాజాంపేటని బీజేపీకి ఇచ్చి కడప నుంచి పోటీకి టీడీపీ సిద్ధమైంది. అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు వివేక కూతురు సునీతను దించాలన్న ఆలోచన కూడా వచ్చిందట. అయితే ఈ ప్రతిపాదనని సునీత తిరస్కరించినట్లు చెబుతున్నారు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసినా సునీతకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట టీడీపీ నేతలు. పార్టీ అభ్యర్థిగానైనా లేదంటే ఇండిపెండెంట్గానైనా సునీతను నిలబెట్టి వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టాలన్నది టీడీపీ ప్లాన్. కానీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీకి సై అనటంతో కథ అడ్డం తిరిగేలా ఉందంట. అయితే షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా మరో చోటి నుంచి పోటీలో ఉంటారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమి నుంచి ఎవరో ఒకరిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. అది టీడీపీ నుంచి శ్రీనివాసరెడ్డి లేదంటే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి అన్నది ఇంకా తేలలేదు. షర్మిల పోటీకి దిగితే కడప ఎంపీ బరిలో త్రిముఖ పోరు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీ ఇన్నాళ్ళు వేసుకున్న లెక్కలు వర్కౌట్ కావడం కష్టమేనన్నది కడప గడపలో జరుగుతున్న చర్చ.